హలో అండి. నమస్తే. ఈరోజైతే నేను ఉప్మా చేస్తున్నానండి. కొంతమందికి ఉప్మా అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే సరిగ్గా రాక అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఈరోజు నేను చెప్పిన ఉప్మా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఆయిల్ ఏసుకొని ప్యాన్‌లో కొంచెం ఘీ కూడా ఏసుకోండి. టేస్ట్ బావుంటుంది. దాంతో ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం వాము నేను కలిపానండి. సో, కొంచెం వేగిన తర్వాత బాగా వేపండి. అయి బ్రౌనిష్ కలర్ వస్తేనే దానికొక మంచి టేస్ట్ ఉంటుంది. లేదు అంటే కనుక కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో, అయి బాగా వేగిన తర్వాత అల్లం ముక్క, అల్లం చిన్నగా తరుముకున్న అల్లము, ఉల్లిపాయ అండ్ క్యారెట్ నేను కలుపుకున్నానండి. అది కొంచెం కాసేపు బాయిల్ అవ్వనివ్వండి. బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ మూత పెట్టేసి బాయిల్ అయిన తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి అవి కొంచెం ఏగిన తర్వాత లిడ్ పెట్టండి. ఒక 2 మినిట్స్ వేగడానికి. అవి ఏగిన తర్వాత బాగా కలుపుకొని అది బాగానే ఫ్రై అయింది అన్నప్పుడు ఒక 1½ కప్ వాటర్ కలపండి. 1½ కప్ అంటే మనకి 3/4 మనం రవ్వ తీసుకుంటాం కాబట్టి దానికి 1½ కప్ సరిపోతుంది. ఆ వాటర్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్ చెక్ చేసుకొని. సో, సాల్ట్ వేసుకున్న తర్వాత అది బాయిల్ అయ్యాక నీళ్ళు ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేదిని చెక్ చేసుకున్న తర్వాత రవ్వ వేసుకోండి. రవ్వ ఏంటంటే మీరు ఇలా కన్సిస్టెంట్ చెక్ చేసుకుని రవ్వ వేసుకోండి. ఈ స్టేజ్‌లో వచ్చినప్పుడు మీకు రవ్వ వేసుకోవడం ఆపేయండి. ఒకవేళ రవ్వ ఉన్నా కానీ వేసుకోకండి. లేదు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. సో, బాగా కలుపుకొని 2 మినిట్స్ ఆగాక ఒకసారి ఓపెన్ చేసి చూడండి. బాగా ఉడికిపోయి ఉంటుంది రవ్వ. కాసేపు కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేయండి లాస్ట్‌లోని. ఘీ యాడ్ చేస్తే కనుక టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఘీ కూడా ట్రై చేసి చాలా టేస్ట్ బాగుంటుంది. సో, ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దాన్ని సర్వ్ చేసుకోవచ్చు మీరు. కలుపుకొని 2 మినిట్స్ వదిలేసేయండి సైడ్‌కి. దాని తర్వాత సర్వ్ చేసుకోండి. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.